హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న శెట్టి. ఈరోజు పీతలు కొనడానికి బజార్కి వెళ్తున్నానండి. నాకు పీతలు తినాలనిపించింది. కాకపోతే 3 months నుంచి పోర్ట్స్ వెళ్ళలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటాయో తెలియదు రేట్లు. నేను ఇప్పుడు బజార్కి వెళ్తున్నాను. మీకు కూడా బజార్కి వెళ్తున్నాను. అక్కడ రేట్లు ఎలా ఉంటాయో మీకు కూడా చూపిస్తాను. నేను హార్బర్కి వెళ్ళట్లేదు. హార్బర్కి వెళ్దాం అనుకున్నాను కానీ అంత లాంగ్ నాకు ఇప్పుడు టైం లేదు. సో అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న బజార్కి వెళ్తున్నాను. ఓకేనండి. ఎంత చెప్తున్నారు? ఎన్ని తూగుతాయి కేజీకి తగ్గించయ్యు 180. బజార్ చాలా రష్గా ఉందండి, అందుకే బయటకు వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నానండి. చాలా రష్గా ఉంది, కేజీలు లెక్క అమ్ముతున్నారు. రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇంటికి వచ్చాను, పీతలు తెచ్చేసుకున్నాము, రొయ్యలు కూడా తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇవి క్లీన్ చేయాలి. మా అత్తగారు క్లీన్ చేస్తానన్నారు. ఇదిగోండి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ కూడా మా అత్తగారు మరి అక్కడ బయట అక్కడ వాళ్ళు తీసినా మళ్ళీ మనం ఇంటికి వచ్చి నీట్గా క్లీన్ చేసుకోవాలి కదండి. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఓ పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా మనకి దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని పొడవుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మసాలా ఆడించడానికి టమాటా ముక్కలు అండ్ ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం, గసగసాలు ఇవన్నీ వేసి ఒక మిక్సీ చేసుకొని ఒక మసాలా ముద్ద అనేది పక్కన పెట్టుకుంటామండి. అండ్ దీనికి కావాల్సింది కూడా చింతపండు పులుసు కూడా ఒక పిండుకొని ఒక పక్కన పెట్టుకుంటామండి. అండ్ బజార్ అయితే చాలా రష్గా ఉందండి. నేను అక్కడ వీడియో తీస్తానన్నాను, వీడియో తీయలేకపోయాను. చాలా అంటే చాలా రష్గా ఉంది. రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే 3 months తర్వాత కదండి. సో రేట్లు ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. బజార్ రష్గా ఉండడం వల్ల నేను అక్కడ వీడియో చేయలేకపోయాను. ఎండ కూడా ఎక్కువగా ఉంది, దానివల్ల నేను చేయలేకపోయానండి వీడియో తీయగా. ప్రాసెస్లోకి వచ్చే ముందు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. అండ్ మనం ఒక కళాయి పెట్టుకుంటామండి. కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేపుకొని మనం ఆడించుకున్న మసాలా ముద్ద వేసి అది కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారము, స్పూనున్నర ఉప్పు ఇదంతా వేసి బాగా మగ్గించాలండి. మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత అది బాగా నూనె అనేది తేలాలి. తేలిన తర్వాత మనం ఇందులో కొంచెం గరం మసాలా, మెంతాకు, మేము కస్తూరి మెంతి వాడతాము, అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి నీసు కూరలకి. అది కూడా వేస్తామండి. దాని తర్వాత మనం కడుక్కున్న పీతలను కూడా బాగా వేసి మూత పెట్టాలండి. ఈ మూత పెట్టిన తర్వాత ఈ పీతలు అనేవి బాగా ఈ మసాలా అంతా పీతలకు బాగా పట్టిన తర్వాత మూత తీసిన తర్వాత చూసారు ఆవిరి ఎలా వస్తుందో. సో దీంట్లో ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, ఆ పులుపుని కొంచెం వేసుకుంటాము. అది వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెడతాము. మూత పెట్టిన తర్వాత పీతలు కొంచెం ఇగురు దగ్గరికి వస్తుందండి. ఇంకా మూత తీసి చూసినప్పటికీ పీతల ఇగురు దగ్గరికి అయిపోయిందండి. దీంట్లో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలిపి కొంచెం కొత్తిమీర వేసి అంతేనండి, ఎంతో రుచికరమైన పీతల కూర రెడీ.